హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరంలు. ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుకొండ మండలం శివపురం గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు బీర సాగు చేస్తూ ఉన్నారు. ఈ వ్యవసాయానికి సరిపడా నీరు ఉండడం వలన ఈ బీర సాగును ప్రస్తుతం సాగు చేస్తూ ఉన్నారు. ఈ ల్యాండ్లోనికి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం అయితే లేదు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు తన యొక్క అవసరతల రీత్యా అమ్మదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఈ ల్యాండ్ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు పూర్తి సమాచారం కొరకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మీలో ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకునకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. ల్యాండ్ సెల్లర్స్కు గమనిక: మీకు చెందిన లేదా మీకు తెలియవచ్చిన ఏదైనా వ్యవసాయ భూమి యొక్క పూర్తి సమాచారంను వీడియోతో పాటు మాకు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. అదేవిధంగా ల్యాండ్ బయర్స్కు గమనిక: మీకు ఏదైనా వ్యవసాయ భూమి కావాలి అని అంటే మీకు ఎంత ధరలో కావాలి, ఎంత భూమి కావాలి, ఏ ప్రాంతంలో కావాలి మొదలగు పూర్తి సమాచారంతో పాటు మీ యొక్క వ్యక్తిగత సమాచారం కూడాను మా యొక్క ఛానల్ యొక్క మెయిల్ ఐడికి పంపగలరు. ఇక ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్ మరియు ధరను పరిశీలించినట్లయితే మొదటిగా రెవెన్యూ రికార్డ్స్, సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయినటువంటి అడంగల్ మరియు 1B ROR రికార్డ్స్ నందు ఈ ల్యాండ్ కలిగిన రైతు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, ఆర్డీఓ ఆఫీస్ నుండి టైటిల్ డీడ్ బుక్ ఈ ల్యాండ్ కలిగిన రైతులు పొంది ఉన్నారు. సర్వే చేయించబడి ఉన్నది ఈ ల్యాండ్. ఈ ల్యాండ్పై ఎలాంటి వివాదములు లేవు, అనగా కోర్టు వివాదములు కానీ, గ్రామ వివాదములు కానీ, రెవెన్యూ వివాదములు కానీ, కుటుంబ వివాదములు కానీ లేకుండా ఈ ల్యాండ్ 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అనేవి పరిశీలించినట్లయితే ప్రభుత్వానికి చెందిన ల్యాండ్గా లేదు ఈ ల్యాండ్. దీనికి ఉదాహరణగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క 22A లిస్ట్ నందు ఈ ల్యాండ్ యొక్క సర్వే నెంబర్స్ లేకపోవడమే కారణం. అదేవిధంగా ఈ ల్యాండ్పై ఎలాంటి అభ్యంతరం లేవు, అనగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్ యొక్క ప్రొపరేటర్ లిస్టులు కూడా లేనందున ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే మెయిన్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ఈసీ నందు పొందుపరచబడి ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. రెవెన్యూ వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ అడంగల్, ఆన్లైన్ 1B ఇవన్నీ కూడా ఒరిజినల్స్ వీళ్ళ దగ్గర ఉండి ఉన్నాయి. అదేవిధంగా రిజిస్టర్ పరమైన అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు అమ్మదలిచి మన యొక్క ఛానల్ సంప్రదించడం జరిగినది. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క 1 ఎకరం ధరను ఈ ల్యాండ్ కలిగిన రైతు 4 లక్షల రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర 3,63,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనుగోలువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలుపగలరు. మా మెయిల్ ఐడి buyandselwithduddu99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ల్యాండ్కి సంబంధించిన బై అండ్ సెల్ యొక్క సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.